సాయి కృష్ణ కేసులో సీఐ నాగరాజుకు రిమాండ్ విధించింది కోర్టు. జూలై 8వ తేదీ వరకు రిమాండ్ విధించింది. మరోవైపు సస్పెండ్ చేసిన సీఐ నాగరాజును రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. రౌడీ షీటర్ సాయి కృష్ణను కస్టడీలోనే చంపినట్లు సిట్ నిర్ధారించింది. సాయి కృష్ణ మృతదేహాన్ని పోలీస్ స్టేషన్లోనే చూసినట్లు ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చినట్లు వివరించింది. నాన్ బెయిలబుల్ వారెంట్పై తీసుకొచ్చి మాయం చేశారని తెలిపింది. మే 6 నుంచి జూన్ 19 మధ్య కృష్ణలంక పిఎస్ పరిధిలో ఘటన జరిగినట్లు వివరించింది. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టినట్లు సిట్టు తెలిపింది. ఈ కేసులో మొత్తం 17 మంది సాక్షులను ప్రశ్నించడంతో పాటు ఫోరెన్సిక్ టీం సాయంతో సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మే 1 నుంచి జూన్ 1 వరకు సీసీ ఫుటేజ్ లభించలేదని సిట్ తెలిపింది. మే 6 నుంచి 8 మధ్య ఫ్లిప్కార్ట్ డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన డెలివరీ బాయ్ స్టేషన్లో సాయి కృష్ణను గుర్తించాడు. మే 6న సాయి కృష్ణను అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ కృష్ణలంక సీఐ నాగరాజుకు అప్పగించింది. సంబంధిత సమయంలో సాయి కృష్ణను న్యాయస్థానంలో సీఐ నాగరాజు హాజరుపరచలేదు. ఎందుకు హాజరుపరచలేదనంటే సరైన సమాధానం చెప్పలేదు. కృష్ణలంక పిఎస్ పరిధిలో సీసీ ఫుటేజ్ ఎందుకు డిలీట్ చేశారంటే సరైన సమాధానం చెప్పలేదు. సాయి కృష్ణ తల్లి ఆరోపించినట్లు మృతదేహాన్ని దహనం చేశారా అనే ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. సాయి కృష్ణ తల్లి ఆరోపణలపై ఇతరుల పాత్రపై దర్యాప్తు చేస్తామని రిమాండ్ రిపోర్టులో సిట్ తెలిపింది. సీఐ నాగరాజు పూర్తిగా సహకరించలేదని, అందుకే కస్టడీకి ఇవ్వాలని కోరింది. ఇక సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సీఐ నాగరాజుకు రిమాండ్ విధించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీకి సంబంధించి ఎటకేలకు అతను కస్టోడియల్ డెత్కు గురయ్యాడని చెప్పైతే సిట్ తేల్చింది విచారణలో. దానికి సంబంధించి ఇప్పటికే సిఐ నాగరాజుని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచడంతో అతనికి ఈ వచ్చే నెల 8వ తారీఖు వరకు రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. నెల్లూరు సబ్ జైలుకి నాగరాజుని తరలించిపోతున్నారు. ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలక వివరాలు, అంశాలు అనేది రిమాండ్ రిపోర్ట్లో వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా ఎప్పుడు సాయి కృష్ణని తీసుకొచ్చారనే అంశం అయితే క్లారిటీకి వచ్చింది. మార్కాపురం నుంచి మే 6వ తారీఖున సాయి కృష్ణని ఇక్కడికి తీసుకొచ్చి టాస్క్ ఫోర్స్ పోలీసులు కృష్ణలంక సిఐకి అప్పజెప్పారనే విషయాన్ని రిమాండ్ రిపోర్ట్లో సిట్ స్పష్టం చేసింది. మృతదేహాన్ని కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గుర్తించినట్టు వాంగ్మూలం కూడా ఇచ్చినట్టుగా సిట్ తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. మే 6వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్య సాయి కృష్ణని కృష్ణలంక పిఎస్లో చూసినట్టుగా కూడా ఈ వాంగ్మూలంలో గుర్తించి సాక్ష్యాలను నాశనం చేయడానికి పోలీస్ కస్టడీలో లేకుండా పోవటానికి కూడా నాగరాజే కారణమని కూడా గుర్తించారు. ఇక సీసీటీవీ ఫుటేజ్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ది మే 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు కూడా డీవీఆర్లో కూడా లేనట్టుగా గుర్తించారు. దీంతో డీవీఆర్లని ఫోరెన్సిక్ ల్యాబ్లకు కూడా పంపించినట్టుగా కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. సిట్ కస్టోడియల్ డెత్గా సాయికృష్ణని గుర్తించడంతో ఈ కేసుకు సంబంధించి రిమాండ్ కూడా సిఐ నాగరాజుకి కోర్టు విధించినట్టుగా తెలుస్తోంది. సాయికృష్ణ మరణించిన విషయానికి సంబంధించి ఎవరికి కూడా విషయం తెలియకుండా మృతదేహాన్ని ఏం చేశాడనే అంశానికి సంబంధించి విచారణలో సాయికృష్ణ ఎక్కడ మాట్లాడలేదు అనే విషయాన్ని కూడా సిట్ రిమాండ్ రిపోర్ట్లో న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. ఇప్పుడు కస్టోడియల్ డెత్కి గురైనటువంటి సాయికృష్ణ మృతదేహాన్ని నాగరాజు ఏం చేశాడు, ఆ మృతదేహాన్ని అతన్ని తల్లి చెప్పినట్టుగా దహనం చేశాడా, దీనికి ఎవరు సహకరించారు, ఈ అంశాలన్నీ గుర్తించడానికి ఖచ్చితంగా నాగరాజుని కస్టడీకి ఇవ్వాలని కూడా ఒక పిటిషన్ని దాఖలు చేయబోతున్నారు. కస్టడీకి ఇవ్వాలని కూడా రిమాండ్ రిపోర్ట్లో సిట్ అధికారులు అయితే జడ్జికి తెలియజేయడం కూడా జరిగింది. సాయికృష్ణ కేసులో మొత్తం ఆధారాలను పూర్తిగా ధ్వంసం కూడా చేసినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అందుకనే మరిన్ని లోతుగా ఈ కేసుని విచారణ చేయడంతో పాటు మృతదేహాన్ని ఎక్కడ పడవేశాడు లేకపోతే ఎక్కడ దహనం చేశాడు అంశాలు, అతనికి సహకరించిన వాళ్ళు ఎవరున్నారు అనే దాని మీద పూర్తిగా గుర్తించడానికి నాగరాజుని కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు అయితే న్యాయమూర్తిని కోరబోతా ఉన్నారు. ఇప్పటికైతే నాగరాజుని రిమాండ్ విధిస్తూ ప్రాథమిక ఆధారాలు ఏదైతే సిట్ గుర్తించిందో ఆ ఆధారాలన్నింటినీ కూడా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరచడం, న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లడంతో నిందితుడిగా ఉన్నటువంటి సస్పెన్షన్కు గురైన సిఐ నాగరాజుకి వచ్చే నెల 8వ తారీఖు వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. అదేవిధంగా నెల్లూరు సబ్ జైలుకి నాగరాజుని తరలించడానికి పోలీసులు అయితే సిద్ధమవుతా ఉన్నారు.
ప్రియ. శ్రీకాంత్, అయితే ఈ రిమాండ్ రిపోర్ట్లో చాలా అంశాలకు సంబంధించి నాగరాజు సమాధానం చెప్పలేదని చెప్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కేవలం సిఐ నాగరాజు మాత్రమే ఉన్నారా, ఇంకెవరైనా సహకరించారు అన్న విషయాలు ఏమైనా బయటకు వచ్చాయా? ఎవరైనా పేర్లు ఏమైనా తెలిసాయా? అంటే ఖచ్చితంగా కూడా కస్టోడియల్ డెత్ జరిగిన సమయంలో నాగరాజుతో పాటు మరికొంతమంది సిబ్బంది ఉన్నారు అనేది ఖచ్చితంగా సిట్ అనుమానిస్తూ ఉంది. మృతదేహాన్ని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ నుండి మాయం చేయటం వెనుక నాగరాజుతో పాటు మరికొందరు పాత్ర ఉంది. అది గుర్తించాలంటే కనుక ఖచ్చితంగా మాకు కొంత సమయం కావాలి. నిన్న అరెస్ట్ చేసిన తర్వాత నుంచి వాళ్ళ కోర్టులో నాగరాజుని హాజరుపరిచే వరకు కూడా 10 గంటల సమయం పాటు 2 దఫాలుగా అటు సిట్టు బృందం సభ్యులు విచారణ చేశారు. కానీ నాగరాజు ఎటువంటి సరైన సమాధానాలు చెప్పకుండా సిట్కి సహకరించలేదనే విషయాన్ని కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఇప్పుడు ప్రస్తుతం నాగరాజుకి ప్రాథమికంగా గుర్తించిన ఆధారాల సహాయంతో ఆయన్ని రిమాండ్ విధించి నెల్లూరు సబ్ జైలుకి తరలించినప్పటికీ కూడా ప్రస్తుతం అతని నుంచి ఇంకా కీలక వివరాలు గుర్తించాల్సి ఉంది. చనిపోయినటువంటి లాకప్ డెత్కు గురైనటువంటి సాయికృష్ణ మృతదేహం ఎక్కడ ఉంది అనేది ఒక అంశం. రెండవ అంశం అతనికి సహకరించిన వాళ్ళు ఎవరు, అదేవిధంగా ఈ సీసీటీవీ ఫుటేజ్ల అంశం, ఇవన్నీ కూడా కీలకంగా మారింది. కాబట్టి వీటన్నిటినీ కూడా తెలుసుకోవటానికి సంబంధించి ఇంకా సమయం కావాలి, అతన్ని కస్టడీకి తీసుకోవాల్సి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి విచారణ, ఇంకా లోతైన విచారణ చేయాల్సి ఉంది. కాబట్టి ఈ కేసులో ఇంకా కస్టడీకి అతన్ని తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలి అని చెప్పి అయితే కోరుతున్న పరిస్థితి కూడా ఉంది. నాగరాజుకి రిమాండ్ విధించిన నేపథ్యంలో అతన్ని న్యాయమూర్తి దగ్గర నుంచి కూడా కోర్టు కిందకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. చూడొచ్చు, పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశారు. నాగరాజుని ఇక్కడ నుంచి నెల్లూరు సబ్ జైలుకి తరలించిపోతా ఉన్నారు భారీ ఎత్తున పోలీసులు. ఎందుకంటే నాగరాజు అరెస్టు జరిగిన దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున ఆయన మద్దతుదారులు కూడా కొంతవరకు ఆయన అరెస్టుకు సంబంధించి కొంతవరకు ఈ నాగరాజు మద్దతుదారులు ఆందోళన చేయడం పోలీసు బందోబస్తు భారీగా ఏర్పాటు చేశారు. చూడొచ్చు, కృష్ణలంక సిఐ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆయన్ని ప్రస్తుతం నెల్లూరు సబ్ జైలుకి తరలించిపోతూ ఉన్నారు. పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు నడుమ ప్రస్తుతం నాగరాజుని నెల్లూరు సబ్ జైలుకి అయితే తరలించిపోతూ ఉన్నారు. భారీ బందోబస్తు చూడొచ్చు. ఇంకా నాగరాజుని అయితే ప్రస్తుతం పోలీసులు భారీ బందోబస్తు నడుమ అటు నెల్లూరు సబ్ జైలుకి అయితే తరలించిపోతా ఉన్నారు. మొత్తం 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్న నేపథ్యం కేసులో ఇదొక కీలక పరిణామంగా రిమాండ్ రిపోర్ట్ల అంశాలను మనం చూడొచ్చు. ఇక సాయికృష్ణ మృతదేహాన్ని ఏం చేశాడు అనే అంశం తెలియాలంటే కనుక మరోసారి నాగరాజుని కస్టడీకి తీసుకొని విచారించాలని కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు నాగరాజు కస్టడీ అంశం అనేది కీలకంగా మారింది. కస్టడీకి తీసుకున్న తర్వాత మృతదేహాన్ని ఏం చేశాడనే వివరాలు వెల్లడే అవకాశాలు ఉన్నట్టుగా అయితే పోలీసులు భావిస్తా ఉన్నారు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సాయికృష్ణ కేసులో సిఐ నాగరాజుకు రిమాండ్ విధించింది కోర్టు. జూలై 8వ తేదీ వరకు రిమాండ్ విధించింది. మరోవైపు సస్పెండెడ్ సిఐ నాగరాజు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. రౌడీ షీటెడ్ సాయికృష్ణను కస్టడీలోని చంపినట్లు సిట్ నిర్ధారించింది. సాయికృష్ణ మృతదేహాన్ని పోలీస్ స్టేషన్లోని చూసినట్లు ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చినట్లు వివరించింది. నాన్ బెయిలబుల్ వారెంట్పై తీసుకొచ్చి మాయం చేశారని తెలిపింది. మే 6 నుంచి జూన్ 19 మధ్య కృష్ణలంక పిఎస్ పరిధిలో ఘటన జరిగినట్లు వివరించింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టినట్లు సిట్ తెలిపింది.
ఈ కేసులో మొత్తం 17 మంది సాక్షులను ప్రశ్నించడంతో పాటు ఫోరెన్సిక్ టీం సాయంతో సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం అనేది ఏపీ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చివరికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక సిట్టును ఈ వ్యవహారానికి సంబంధించి విచారణకు నియమించిన తర్వాత ఎట్టకేలకు సిట్ విచారణలో సాయికృష్ణది కస్టోడియల్ డెత్ కానీ లాకప్ డెత్గా పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. సాయికృష్ణను కేసులో హత్యా నేరం సిఐ నాగరాజ్ మీద కూడా నమోదు చేశారు. అయితే సాయికృష్ణ లాకప్ డెత్ను నిర్ధారిస్తూ కూడా సిట్ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. ఎస్ఐ హిమజ ఈ వ్యవహారానికి సంబంధించి ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. మే 6వ తారీఖున సాయికృష్ణను మార్కాపురం నుండి తీసుకొచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సిఐ నాగరాజ్కి అప్పగించి సెల్ ఫోన్ను కూడా అందజేసినట్టుగా కూడా సిట్ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. ఆ తర్వాత ఫ్లిప్కార్ట్కు సంబంధించిన డెలివరీ బాయ్ కూడా సాయికృష్ణ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నట్టుగా ఒక డెలివరీకి సంబంధించి వెళ్ళినప్పుడు గుర్తించినట్టుగా కూడా ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. ఇక కృష్ణలంక పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత సాయికృష్ణ ప్రాణాలు కోల్పోయాడు, కస్టోడియల్ డెత్ వల్ల లాకప్ డెత్కు గురయ్యాడు అనే విషయాన్ని కూడా విచారణలో గుర్తించినట్టుగా అయితే సిట్ అధికారులు తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. అందులో భాగంగానే ఎస్ఐ హిమజ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, మృతదేహాన్ని చూసినట్టుగా ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను కూడా